అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం ఒక ఆచార్య పితామహుడు, ఆధునిక కవిత పితామహుడు శ్రీ వెంకటేశ్వరుని 32,000 సంకీర్తనలతో గానం చేసిన అపర స్వామివారి వైష్ణవ భక్తుడైనటువంటి తాళ్ళపాక అన్నమాచార్యుల గురించి మనం కొద్దిగా చెప్పుకుందాం. ఓ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. తాళ్ళపాక అన్నమాచార్యుడు చిన్నతనం నుంచే నుగ్గుపాలతోనే ఆయన భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అపర భక్తుడుగా జీవించాడు. నందకమే మహావిష్ణువు యొక్క ఆయుధాలలో నందకమే తాళ్ళపాక అన్నమయ్యగా జన్మను తీసుకున్నాడు. ఆయన 17వ ఏటనే ఆయన శ్రీ వెంకటేశ్వరుని వైపు తాను పరవశుడై ఆయన పట్ల వ్యామోహం పెంచుకున్నాడు. 17వ సంవత్సరానికి తిరుమలగిరిపైకి ఆయన వేంచేశాడు. రాగానే ఈ తిరుపతి అలిపిరి ప్రాంతంలో ఆ శేష శిఖరాలను చూసి, ఆ 10,000 శిఖరాలను చూసి అదివో 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 అల్లదివో హరివాసము శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము అంటూ ఆయన స్తుతించాడు. ఆ నారాయణుడు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆయన కల్లారా సాక్షాత్కరిస్తూ ఆ 10,000 శేషులను ఆయన స్తుతించిన విధానము, పరమ భక్తుడుగా ఆయన తన తొలిసారిగా తిరుమల చూసినప్పుడు ఆయన ఆ సంకీర్తనను పాడారు. ఇప్పుడు తర్వాత అన్నమయ్య కొండకెళ్ళి కొండలో అక్కడే నివాసం ఉంటూ అక్కడ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ కీర్తనలు పాడేవారు. అలాంటి అన్నమయ్య 618వ జయంతి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. 2వ తారీఖున అంటే శనివారం నుంచి 8వ తేదీ వరకు టీటీడీ అన్నమయ్య 618వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తుంది. తాళ్ళపాకలో అన్నమయ్య జన్మించిన తాళ్ళపాక గ్రామంలో 108 అడుగుల ఎత్తుగల అన్నమాచార్య యొక్క విగ్రహం వద్ద ధ్యాన మందిరంలో ఈ జయంతి వేడుకలు టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. అలాగే తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలోను అన్నమయ్య కళాక్షేత్రంలోను అన్నమాచార్య ప్రాజెక్టు తరఫున ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం 8:30 గంటల వరకు గాత్ర సంగీతం, హరికథలు, నృత్య నాటికలు ఇలాగా ఎన్నో కార్యక్రమాలను టీటీడీ అందిస్తోంది. అన్నమయ్య రాసిన అనేక పాటలను టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వారు దాన్ని పరిష్కరించి ప్రజల కోసం బహుళ ప్రాచుర్యం చేసుకొచ్చారు. అలాంటి అన్నమయ్య రాసిన మరికొన్ని పాటలు వినరో భాగ్యము విష్ణు కథ వెనుమల మిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష నారాయణాని నామమే మధురము పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా
నిగమాంత వర్ణిత నిగమనోహర రూప అంటూ ఆయన అన్నమయ్య పాడిన పాటలు ఈరోజు ప్రాజెక్టు తరపున ఎంతోమంది గాత్ర కళాకారులు రికార్డ్ చేసి ఆ రికార్డులు ఉభయ రాష్ట్రాలను ఎక్కడ ప్రతి తెలుగువారి ఏంట మారుమ్రోగుతున్నాయంటే అది టీటీడీ చేసినటువంటి సేవలు. ఇలాగే మనము కూడా ఆ అన్నమయ్య తరహాలోనే మనం కూడా భక్తులై ఆయన పాటలు పాడుకుంటూ తరిస్తూ హిందూ సాంప్రదాయ సంస్కృతి సనాతన ధర్మ వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటాలని నా విన్నపము. ఓం తత్సత్.